5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్లో కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. హోరాహోరీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఇచ్చిన హామీలపై ప్రజలు తమ అంతిమ నిర్ణయాన్ని ఇవాళ ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. పంజాబ్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. 117 శాసనసభ స్థానాలకు నిర్వహిస్తున్న ఎన్నికలు పటిష్ట భద్రత మధ్య సాగుతున్నాయి. 1078 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 1,76,00,000 మంది ఓటేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈసీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన 19,841 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇందులో అత్యంత సున్నితంగా గుర్తించిన 32 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించడానికి 200 కంపెనీలకు పైగా కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. వీరితో పాటు పంజాబ్ పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పోలీసుల నిఘా నీడన తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ శాసనసభకు అధికార అకాలీదళ్, భాజపా కూటమి మరోసారి కలిసి పోటీ చేస్తున్నాయి. అకాలీదళ్ 94 స్థానాల్లోనూ మిగిలిన 23 స్థానాల్లో భాజపా పోటీ పడ్డాయి. కాంగ్రెస్ మాత్రం మొత్తం 117 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. పంజాబ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న బీఎస్పీ కూడా 117 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. అటు సంజా మోర్చా కూటమిగా మణిప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ పీపీపీ వామపక్షాలు బరిలో నిలిచాయి. 92 స్థానాల్లో పీపీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అకాలీదళ్, భాజపా కూటమి నుంచి ప్రకాష్ సింగ్ బాదల్, ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాష్ సింగ్ బాదల్ లుంబీ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఆయనపై పంజాబ్ పీపుల్స్ పార్టీ పీపీపీ తరఫున స్వయానా సోదరుడు గుర్దాస్ సింగ్ బాదల్ బరిలో నిలిచి ముఖ్యమంత్రికి సవాలుగా మారారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పాటియాలా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పీపీపీ అధ్యక్షుడు మన్ప్రీత్ సింగ్ బాదల్ గిద్దర్భా మౌర్ 2 స్థానాల నుంచి పోటీలో నిలిచారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 93 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.